మీ ఇంట్లో దేవుని ప్రతిమలు సరైన దిశలో ఉన్నాయా? లేదంటే మీకు తెలియకుండానే ఈ చిన్న తప్పు చేస్తున్నారు. ఇవన్నీ కేవలం ఆచారాలా? లేక శాస్త్రంతో కూడిన సాంప్రదాయాలా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీ ఇంట్లోని ప్రతిమలను ఎలా ఉంచాలో తెలుసుకుంటే కేవలం భక్తి మాత్రమే కాదు, శాస్త్రపరమైన ఫలితాలు కూడా పొందవచ్చు. మన పెద్దలు సెంచరీస్ నుండి దేవతల ప్రతిమలు ఎక్కడ, ఎటువంటి దిశలో ఉంచాలో చెప్పేశారు. దేవాలయ ప్రతిమలు నిలిపే సురక్షిత శాస్త్రమైన పద్ధతులు. సాధారణంగా ప్రతిమలు తూర్పు లేదా ఉత్తరం వైపు చూడాలి. ఎందుకంటే ఈస్ట్ అనేది రైజింగ్ సన్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్. నార్త్ ప్రాస్పరిటీ, స్టెబిలిటీ. ఈ దిశ తప్పైతే ఎనర్జీ ఫ్లో సరిగ్గా ఉండదు. ప్రతిమను శుభ్రమైన స్థిరమైన నేలపై ఉంచాలి. స్టేబుల్ బేస్ వైబ్రేషన్స్ మరియు శ్రద్ధగా ఉండడంలో సహాయపడుతుంది. ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ అనేది దుమ్ము ధూళి నుండి రక్షణ ఇస్తుంది. సాధారణంగా చెక్క వాడడం మంచిది. ప్రతిమ చుట్టూ ఉన్న ప్లాట్ఫామ్ని ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. క్లీన్ వాతావరణం పాజిటివ్ ఎనర్జీ ఫ్లోని ఇస్తుంది. డస్ట్ అండ్ ఇంప్యూరిటీస్, నెగిటివ్ ఎనర్జీ మైక్రోబోబ్స్ని తగ్గించడం చేస్తుంది. ప్రతిమ ముందు నూనె దీపం వెలిగించాలి. లైట్ అనేది మైక్రోబోబ్స్ గ్రోత్ను తగ్గిస్తుంది. ఫ్లేమ్ వైబ్రేషన్స్ శ్రద్ధ మరియు మెంటల్ కామ్నెస్ని పెంచుతుంది. ప్రతిమ వద్ద తాజా నీరు, పుష్పాలు ఉంచటం చేయాలి. న్యాచురల్ ఫ్రెష్నెస్ పాజిటివ్ ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. ఫ్లవర్స్ యొక్క ఆరోమా వల్ల మైండ్ రిలాక్స్డ్ అవుతుంది. ఒక ఇంట్లో ఈస్ట్ ఫేసింగ్లో ప్రతిమ ఉంచారు. ప్రతిమ చుట్టూ శుభ్రంగా వెలుతురు ఉండటం వల్ల ఆ ఇంట్లో శాంతి, పాజిటివ్ ఎనర్జీ కనిపించింది. ప్రతిమలు ఎలా ఉంచుతామో అది మన ఇంటి శక్తిని ప్రభావితం చేస్తుంది. భక్తి మరియు శాస్త్రం కలిసి ఉన్నప్పుడు నిజమైన శాంతి లభిస్తుంది. కాబట్టి ప్రతిమల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా గుర్తుంచుకోండి. కేవలం నమ్మకంగా ఉంచండి. ఈ వీడియో కనుక మీకు సహాయపడితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని శాస్త్రపరమైన సాంప్రదాయాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.